ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పెద్ద శుభవార్త. జనరల్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏపీజీపీఎఫ్ వ్యవహారాల్లో ఒక భారీ మార్పు వచ్చేసింది. ఇక కాగితాల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. అన్ని వేగంగా, పారదర్శకంగా జరిగిపోయే ఒక కొత్త డిజిటల్ సిస్టమ్ వచ్చింది. దాని గురించే ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ పాత రోజుల్ని గుర్తు చేసుకుందామా? జీపీఎఫ్ అడ్వాన్స్ కావాలంటే అబ్బో అదో పెద్ద కథ. కాగితపు ఫారాలు నింపడం, గంటల తరబడి లైన్లలో నిలబడటం, ఆ తర్వాత మన అప్లికేషన్ ఏమైందో, ఏ టేబుల్ దగ్గర ఆగిపోయిందో తెలియక టెన్షన్ పడటం, ఇలాంటి ఇబ్బందులన్నీ ఇక గతమైపోతున్నాయి. ఇప్పుడు చూడండి మార్పు ఎలా ఉండబోతోందో. ఒకప్పుడు మాన్యువల్గా దరఖాస్తులు, దానికి నెలలు పట్టేది. ఇప్పుడు ఆన్లైన్లో అప్లై చేస్తే చాలు, 7 రోజుల్లో పనైపోతుంది. చూసారా ఎంత తేడానో? ఇకపై ఫిజికల్ డాక్యుమెంట్లు, మాన్యువల్ అప్లికేషన్లు అనే మాటే ఉండదు. అన్నీ డిజిటల్ అన్నమాట. సరే, ఇంత పెద్ద మార్పును తీసుకురావాల్సిన అవసరమేమొచ్చింది? అసలు పాత సిస్టంలో ఉన్న సమస్యలేంటి? వాటి గురించి కాస్త లోతుగా చూద్దాం. అసలు ఈ మార్పు ఎందుకు అవసరమైంది? పాత పద్ధతిలో ఎదురైన అసలు సమస్యలేంటి? ప్రభుత్వం ఈ డిజిటల్ సిస్టమ్ వైపు ఎందుకు అడుగులు వేయాల్సి వచ్చింది? ప్రభుత్వ లెక్కల ప్రకారమే పాత సిస్టంలో చాలా లోపాలున్నాయి. ఉదాహరణకి, అర్హత కంటే ఎక్కువ డబ్బులు చెల్లించడం, కొన్నిసార్లు నకిలీ చెల్లింపులు, మోసాలు జరగడం, ఇక ప్రాసెస్లో జరిగే ఆలస్యం గురించైతే చెప్పక్కర్లేదు. మాన్యువల్గా చేసేటప్పుడు తప్పులు దొర్లడం, ఇవన్నీ ఉద్యోగులకు తీవ్రమైన ఇబ్బందులు కలిగించాయి. అందుకే వీటన్నిటినీ సరిదిద్దడానికే ఈ కొత్త వ్యవస్థ అవసరమైంది. ప్రభుత్వ ఉత్తర్వుల్లోనే చాలా స్పష్టంగా చెప్పారు, ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒక్కటే. అదేంటంటే పేరోల్ సిస్టమ్ని, సిఎఫ్ఎంఎస్ బిల్ ప్రాసెసింగ్ని, అలాగే అకౌంటెంట్ జనరల్ వారి జీపీఎఫ్ సాఫ్ట్వేర్ని, ఈ మూడిటిని అనుసంధానించటం. అంటే టెక్నాలజీని ఉపయోగించి అన్నిటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావడమే అసలైన పరిష్కారమని గుర్తించారు. సరే, ఇన్ని సమస్యలకు పరిష్కారంగా ప్రభుత్వం తీసుకొచ్చిందే ఈ నిధి ప్లాట్ఫామ్. అసలు ఈ నిధి ప్లాట్ఫామ్ ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడం దగ్గర్నుంచి అది శాంక్షన్ అవ్వడం, చివరకు డబ్బులు చేతికి అందే వరకు మొత్తం ఏపీజీపీఎఫ్ ప్రాసెస్ని ఒకే చోట ఆన్లైన్లో సులభంగా పూర్తి చేసే ఒకే ఒక్క వేదిక అన్నమాట. ఈ కొత్త నిధి సిస్టమ్ లక్ష్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి. మొదటిది టైంకి సర్వీస్ అందించడం. రెండోది ప్రాసెసింగ్ చాలా ఖచ్చితంగా ఉండాలి. మూడోది ట్రాన్సాక్షన్లు సేఫ్గా జరగాలి. అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం ప్రాసెస్లో పారదర్శకత, జవాబుదారీతనమూ ఉండాలి. సో ఓవరాల్గా చూస్తే ప్రతి విషయంలోనూ ఒక మెరుగైన సర్వీస్ అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. అంటే సింపుల్గా ఇక మాన్యువల్ పనులకు ఫుల్ స్టాప్ పెట్టినట్టే. కాగితాలు, ఫైళ్ల గోలలేదు. అంతా డిజిటల్, అంతా ఆన్లైన్. వింటుంటే చాలా బావుంది కదా. మరి ప్రాక్టికల్గా ఈ కొత్త సిస్టంలో ఒక అప్లికేషన్ ఎలా ప్రాసెస్ అవుతుంది, ఆ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఒక టెంపరరీ అడ్వాన్స్ అప్లికేషన్ ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. ఫస్ట్, చందాదారు అంటే ఎంప్లాయీ నిధి పోర్టల్లో ఆన్లైన్లో అప్లై చేస్తారు. ఆ తర్వాత అది ఫస్ట్ లెవెల్ చెకర్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు రూల్స్ ప్రకారం అంతా సరిగ్గా ఉందో లేదో చూస్తారు. అక్కడ్నుంచి సెకండ్ లెవెల్ చెకర్కి వెళ్తుంది. వాళ్ళు ఇంకోసారి వెరిఫై చేస్తారు. ఫైనల్గా హెడ్ ఆఫ్ ది ఆఫీస్ అంటే హెచ్ఓఓ అన్ని వివరాలు సరిచూసి అప్లికేషన్ని శాంక్షన్ చేస్తారు. చూసారా ప్రాసెస్ అంతా ఎంత క్లియర్గా ఒక ఆర్డర్లో ఉందో? ఇందులో ఇంకో బెస్ట్ పార్ట్ ఏంటంటే అప్లికేషన్ శాంక్షన్ అయినా లేదా రిజెక్ట్ అయినా ఆ ఆర్డర్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతాయి. అంతేకాదు, సంబంధిత వాళ్లందరికీ డిజిటల్గానే ఆ సమాచారం చేరిపోతుంది. అంటే మన అప్లికేషన్ ఏమైంది అని ఎవరిని అడగాల్సిన పనిలేదు, ఎదురుచూడాల్సిన అవసరం అంతకన్నా లేదు. సరే, ఇదంతా బానే ఉంది. మరి దీనివల్ల చందాదారులకు అంటే ఉద్యోగులకు నేరుగా కలిగే ప్రయోజనాలేంటి? ఇప్పుడు ఆ కీలకమైన విషయాలు చూద్దాం. దీనివల్ల లాభాలేంటో చూస్తే అన్నిటికంటే ముందు వేగం, ప్రాసెసింగ్ టైం చాలా తగ్గిపోతుంది. తర్వాత పారదర్శకత, మన అప్లికేషన్ ఎక్కడుందో ఎప్పుడైనా ఆన్లైన్లో ట్రాక్ చేసుకోవచ్చు. ఇక సెక్యూరిటీ విషయానికొస్తే ఆధార్ బేస్డ్ ఈకేవైసీతో ట్రాన్సాక్షన్లు చాలా సేఫ్. అంతేకాదు, మన సిఎఫ్ఎంఎస్ ఐడితో ఎక్కడ్నుంచైనా అప్లై చేసుకోవచ్చు. ఎంత సౌకర్యమో కదా. చివరగా మన డాక్యుమెంట్లన్నీ డిజిటల్గా పోర్టల్లోనే ఉంటాయి కాబట్టి అంతా చాలా క్లియర్గా ఉంటుంది. ఈ కొత్త సిస్టమ్ కేవలం టెక్నాలజీ మార్పు మాత్రమే కాదు, ఇది సరిగ్గా పనిచేసేలా ఖచ్చితమైన టైమ్ లైన్స్, వాటితో పాటు జవాబుదారీతనాన్ని కూడా ఫిక్స్ చేశారు.
ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్క దశ పూర్తి చేయడానికి గరిష్టంగా 7 పనిదినాలు మాత్రమే టైం. ఫస్ట్ లెవెల్ చెక్కర్ దగ్గర 7 రోజులు, సెకండ్ లెవెల్ చెక్కర్ దగ్గర 7 రోజులు, శాంక్షన్ చేయడానికి 7 రోజులు. ఇలా ప్రతి స్టేజ్కి ఒక డెడ్లైన్ ఉంది. శాంక్షన్ అయ్యాక డీడీఓ బిల్ ప్రాసెస్ చేయడానికి కూడా 7 రోజులే. ఇది ప్రభుత్వమిస్తున్న ఒక రకమైన హామీ. అవును, ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 7. ప్రతి అప్రూవల్ స్టేజ్కి కేవలం 7 వర్కింగ్ డేస్. ఈ ఒక్క నంబర్ చాలు ఈ కొత్త సిస్టమ్ ఎంత స్పీడ్గా ఉండబోతోందో అర్థం చేసుకోడానికి. ఇక జీవోలో చెప్పిన ఈ మాట చూడండి. సంబంధిత అధికారులు టైంకి కరెక్ట్గా ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహించాలి. ఒకవేళ ఏవైనా లోపాలు జరిగితే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారు. అంటే అధికారులు టైం పాటించకపోతే వాళ్లపై యాక్షన్ ఉంటుందని చాలా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఈ సిస్టమ్ అమలు విషయంలో ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో. సో మొత్తంగా చూస్తే ఏపీజీపీఎఫ్ భవిష్యత్తు ఇదే. గతంలో కంటే చాలా వేగంగా, స్పష్టంగా, ఇంకా ఎంతో సురక్షితంగా ఉండే సేవలు ఇకపై ఉద్యోగులందరికీ అందుబాటులోకి వచ్చేశాయి. ఉద్యోగుల సేవలని డిజిటల్ చేయడంలో ఇది ఖచ్చితంగా ఒక పెద్ద ముందడుగు. మరి ఇలాంటి మార్పులే మిగతా ప్రభుత్వ విభాగాల్లోకి కూడా వస్తే ఎలా ఉంటుంది? దీని తర్వాత రాబోయే మార్పు ఏమై ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఈ విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం.